నీ కన్నీటికి ముందుగా ఆయన ఉన్నాడు. నువ్వు చెప్పు, నాకు యేసయ్య నాకు ఈ శోధన ఉందని చెప్పు, నీ ముందుగా నేను ఉన్నాను అంటాడు. ఎందుకంటే నీకంటే ముందుగా దాన్ని నేను అనుభవించాను అన్నాడు. యేసయ్య నేను అవమానించబడుతున్నాను, యేసయ్య నీకంటే ముందుగా నేను అవమానించబడ్డాను అంటాడు యేసయ్య కదా. యేసయ్య నన్ను అందరూ దూషిస్తున్నారు, యేసయ్య నేను ఎన్నో దూషణలు పొందుకున్నాలే, నీకు ముందుగానే నేను ఉన్నాలే అని అన్నాడు కదా. యేసయ్య నేను ఈ శోధనలో ఉన్నాను, నీకు ముందుగా నేను ఉన్నాను విడిపించడానికి. ఇలా ఏదైనా చెప్పు, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నేను నాకు ఇది అంటే నీకు ముందుగా నేనున్నాను. హల్లెలూయా. నీ ముందరగా నడుచువాడు నీ దేవుడైనా యెహోవానే. ఈరోజు నీ కుటుంబంలో ఏ పరిస్థితులు వచ్చినాయో భయపడవాకు. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన చేతి నీడలో ఉన్నావు, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. అర్థమైందా? నీ ప్రతి పరిస్థితికి ముందుగా నా ప్రభు ఉన్నాడు. అది ఏ సమస్య అయినా కావచ్చు చెల్లి, ఏ సమస్య అయినా కావచ్చు తమ్ముడా. కొంతమంది పరిస్థితులకు లోబడి, కొంతమంది పరిస్థితులకి పారిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు భయపడితే భయము నీ వెంట ఉంటుంది. యెహోషువతో కూడా అన్నమాట తెలుసా, నువ్వు భయపడితే నీకు ఇంకా భయమును పుట్టిస్తానన్నాడు. నువ్వు ధైర్యంగా ఉన్నావా, నీ పక్షాన్ని నేనున్నాను, పద యెహోషువ పద, నీ ముందుగా నేనున్నాను, ప్రజలను ధైర్యపరిచేవాడిగా నేనున్నా. యెహోషువ అన్నాడు. ఈరోజు నువ్వు నీ ఇంట్లో ధైర్యపరిచేవాడిగా ఉండు. నా ధైర్యము, నా బలము, నా అండ, నా దండ అంతా నా ప్రభువే. హల్లెలూయా.